అందరికీ నమస్తే. 2 డేస్ మహబూబ్‌నగర్‌లో రేవంత్ రెడ్డి పర్యటన. మొత్తం ప్రాజెక్టులు మొత్తం తిరిగిండు. బహుశా అవగాహన వచ్చిండొచ్చు బహుశా. ఎందుకంటే ఆయన సొరంగాలు అవన్నీ తిరిగిండు. ఇట్లా చూస్తున్న మొత్తం ఈ సొరంగాలను ఎట్లా కట్టేసిండ్రబ్బా, ఇట్లా కట్టిండు. ఎందుకంటే ఈయన 2.5 సంవత్సరాల్లో సొరంగం కాదు కదా, చిన్న గూడు కూడా కట్టలేదు. అందుకని ఆ సొరంగం చూస్తే కొద్దిగా విచిత్రంగా అనిపించుండొచ్చు ఆయనకి. ప్లస్ ఆడపోయి మామనార్ జనాలకు స్పెషల్గా ప్రకటించింది ఏమీ లేదు. ఒక మాట అన్నాడు, ఇంకా ఇదే అవకాశం మళ్ళీ వస్తుందో రాదో, చాలా ఘాటు మాట ఇది. అంటే ఇది మంచి అవకాశం వచ్చింది మీకు, నేను ముఖ్యమంత్రి కావడం మామనార్ ప్రజలకు మంచి అవకాశం అన్నట్టుగా మీరు వినియోగపరచుకోవాలి, ఇప్పుడే మనం ఏం చేసుకోవాలని. 30 నెలల దాకా ముఖ్యమంత్రిని అంటాడు, తీరా చూస్తే మళ్ళీ ఇదే కథ, ఇదే మంచి అవకాశం అంటాడు. తెలంగాణ ప్రజలకు చంద్రబాబు నాయుడు పర్మిషన్స్ కావాలంట. తర్వాత కేసీఆర్ని అయితే చాలా దారుణంగా మాట్లాడాడు. కేసీఆర్ను మర్చిపోవడం అనుకుంటా, ఒక 10 సార్లు మాట్లాడాడు ప్రెస్ మీట్ ఆయన గురించి. సొరంగంలో టోపీ పెట్టుకొని మంచిగా మొత్తం సొరంగమే అన్నీ తిరిగి చూస్తున్నాడు. ఏంటంటే ఆయనకి ఈ బోర్డు కూడా రేవంత్ రెడ్డి పెట్టలేదు. ఆడ జాగ్రత్త అన్న బోర్డు ఉంది కదా, ఆ బోర్డు కూడా 2.5 yearsలో పెట్టలేదు. చూసినా, అరే ఎట్లా కట్టిందిరా భయ్, ఇదంతా ఇట్లా కట్టిందిరా భయ్, ఇదంతా ఏందిరా భయ్ మ్యాప్. ఇగో ఇంజనీర్, మా మామనార్ ఇంజనీర్. ఇంకో మొత్తం లోపల తిరుగుతున్నాడు అనమాట, సొరంగం లోపల. చాలా అడుగు ఆ సొరంగాల తర్వాత లోపల కట్టిన పంప్ హౌజులు, తర్వాత ఇవన్నీ చూస్తే పెద్ద స్ట్రక్చర్ కదా, కొంత విచిత్రంగా కనిపిస్తుంది. ఎందుకంటే కట్టనోడు కదా, ఏమి కట్టలేదు కాబట్టి. తర్వాత అక్కడ నుంచి ప్రెస్ మీట్కి వచ్చేసిండు. వచ్చిన తర్వాత కొద్దిగా అవుతుంది కదా, కొద్దిగా పైకి చూస్తే కళ్ళు తిరుగుతాయి, పెద్ద పెద్ద కట్టడాలు చూస్తే కూడా మనకు పరిశాన్ అవుతుంటాం. ఓ ఏమవుతుందో, ఏం మాట్లాడుతుందో వినండి. కేసీఆర్ అనేది అబద్ధం. కేసీఆరే సారా, సారానే కేసీఆర్ అంటే ఒప్పుకోవచ్చు. సోడానే కేసీఆర్, కేసీఆరే సోడా అంటే ఒప్పుకోవచ్చు. నాగార్జున సాగర్ రేవంత్ రెడ్డికి ఏమైనా కామెడీ అనిపిస్తుందేమో. కేసీఆర్ అంటే సోడానంట, సోడా అంటే కేసీఆర్ అంట, కేసీఆర్ అంటే మంద అంట, మంద అంటే కేసీఆర్. పక్కన కూర్చున్న ఎమ్మెల్యే, ఇక్కడ మినిస్టర్, ఇద్దరు కూడా దివాలా ముఖం పెట్టుకుని చూస్తారు. ఏం మాట్లాడుతున్నారా భయ్ ముఖ్యమంత్రి? 2 రోజులు మామనార్ పోయి హెలికాప్టర్ వేసుకొని ఏదో సైకిల్ మీద తిరుగుకుంటా రాత్రి ఎన్నో వండుకొని పొద్దుగాలేసి చేసింది కేసీఆర్ గురించి మాట్లాడేది. దీనికోసం మనం పెట్టింది ప్రెస్ మీట్, పెట్టింది తిరిగింది అని అన్నట్టుగా కనిపిస్తుంది వాళ్ళ ముఖం. ఎవరు మొదలు పెట్టి పండిత్ జవహర్లాల్ నెహ్రూ. కేసీఆర్ పుట్టిండో పుట్టలేదో కూడా నాకు తెలియదు. ఈ రోజున్న శ్రీశైలం ఎవరు మొదలు పెట్టారు? ఈయనైతే కాదు, రేవంత్ రెడ్డి అయితే కాదు, అది కాంగ్రెస్ వాళ్ళే కట్టిర్రు. కరెక్టే, నాగార్జున సాగర్ అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేసిండు. ఇప్పటికీ ఇంకా ఎస్ఆర్ఎస్పీ అవన్నీ ఇంకా పూర్తి కానీ లేదు, ఇంకా స్టేజ్ నడుస్తూనే ఉన్నాయి. ఈయన వచ్చి కట్టింది ఏం లేదు. మా తాత నెయ్యి నాకిండు, నువ్వు వచ్చి నా మూతి నాకు అంటారు చూడు, ఆ టైప్ అనమాట. ఈయన కాంగ్రెస్ మనిషి కూడా కాదు అసలు. పోనీ ఈయన కాంగ్రెస్లో ఉన్నాడు, కాంగ్రెస్ కార్యకర్తగా ఉన్నప్పుడు ఇవన్నీ స్టార్ట్ చేసిండ్రు, లేకపోతే కార్యకర్తకి వెళ్ళి వచ్చిండు కాబట్టి ఈయన ఓన్ చేసుకున్నట్టే, అది కూడా వేరు. ఈయన కట్టింది లేదు, తట్టెడు మట్టి ఎత్తింది లేదు, ఓ ఇటుక పిల్ల తీసింది లేదు, ₹1 ఇచ్చింది లేదు. ఇవాళ కూడా డబ్బులు ప్రకటించలే. ఇవాళ కూడా పాలమూరు రంగారెడ్డికో దానికో దీనికో ఇన్ని డబ్బులు అయితే మేము ఇన్ని డబ్బులు పెడతామని ఏడ ప్రకటించలేదు. ఉత్తగా ఇదే కేసీఆర్ అంటే మందు అంటే కేసీఆర్ ఏందో. మరి 44,000 కోట్ల రూపాయలు మందు అయితే వచ్చినాయి, కేసీఆర్ మందు అయితే వచ్చినాయి పైసలు గవర్నమెంట్కి. హైయెస్ట్ ఇన్కమ్ కదా, గవర్నమెంట్ నడుస్తుంది దాని మీదనే. ఈయన ప్రతిపక్షం ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్ అన్నాడు, ఈ గవర్నమెంట్ మందు మీద నడుస్తుంది, అవసరమా ఈ ముఖ్యమంత్రి, మనకు రిజైన్ చేసేయి, అవసరం లేదన్నాడు. అప్పుడు అన్నీ ఉండే, అప్పుడు ట్యాక్స్ రెవెన్యూస్ ఉండే, రిజిస్ట్రేషన్స్, రియల్ ఎస్టేట్ రెవెన్యూ ఉండే, అన్నీ ఉండే. ఇప్పుడు అన్నీ పోయినాయి. లాస్ట్గా ఆయన ఏమైతే నోరుతో అన్నాడో ఇప్పుడు దాని మీద డిపెండ్ అయ్యి బతకాల్సి వస్తుంది గవర్నమెంట్. హరీష్ రావు ఒక లేఖ రాసిండు, అసలు ఎప్పుడు తెలంగాణ ఎందుకు వాడతలేదు, కృష్ణా నీళ్ళు ఎందుకు వాడతలేదు, హిస్టరీలోనంట, మొత్తం హిస్టరీలో మన తెలంగాణ వచ్చిన హిస్టరీ, తెలంగాణ రాకముందు హిస్టరీ మొత్తం. అంటే సమైక్యాంధ్రాలు కూడా మనం ఇన్ని తక్కువ నీళ్ళు వాడుకోలే. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ 74.23% నీటి వాటను వాడుకున్నది, తెలంగాణ 25.77% వినియోగించుకున్నది. ఇది గుర్తు చేస్తూ రేవంత్ రెడ్డికి లేఖ రాసిండు. రేవంత్ రెడ్డి లేఖ రాస్తే ఆయన ఏమన్నాడు విను. ఏ భాషలో రాసిండు? ఇంగ్లీష్లో రాసిండు రాములు గారు. నాకైతే ఇంగ్లీష్లో వచ్చింది, తెలుగుది రాలే. ఇక ఎవరో రాసిచ్చారు, ఎవరో సంతకం పెట్టారు, ఏం చేస్తాము. అదే ఇంగ్లీష్లో ఉంది సార్, చూసిన ఉత్తమాన్ని చూపిస్తే ఓ పని చేయని రాజశేఖరరావు గారికి అసెంబ్లీకి వచ్చినాడు, అది ఇచ్చి తప్పులు ఒకటే చదవమని చెప్పిన రాసుడి సంగతి తర్వాత. కానీ ఆయన ఇంగ్లీష్ రాసిందంట, అది ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇచ్చిందంట. మరి ఆయననే రాదని బయట పెట్టుకుంటే, అజ్ఞానాన్ని బయట పెట్టుకుంటే ఎవడేం చేస్తాడు? సొంత జిల్లాలో పోయి కనీసం ప్రిపేర్ అయిపోవాలి కదా, కనీసం ట్రాన్స్లేటర్ పెట్టుకుంటేనే తెలుగులో వస్తుంది ఏమేమి ఆయన ఏం రాసిండో. ఇంగ్లీష్లో రాసిందని చెప్పేసి ఆయనకి ఇచ్చినట్ట. ఇంగ్లీష్ రాసిన స్పెషల్గా చెప్పాలన్నా, ఇంకా ఈయనకు ఏదో పెద్ద ఇంగ్లీష్ వచ్చినట్టు, అది కూడా వినండి. ఈయన ఇంగ్లీష్, వాట్ ఎవర్ వి కమిట్ వి విల్ డెలివర్. ఇఫ్ అవర్ కెపాసిటీ ఇస్ నాట్ దేర్, వి ఆర్ నాట్ గోయింగ్ టు కమిట్ ఎనీథింగ్. So, I need not to answer TRS. My responsibility to
బాగుందా ఇంగ్లీష్? ఏబిసిడిఈఎఫ్ జిహెచ్హెచ్ఏకి ఎల్ఎంఎన్ఓ. వెనకడికి ఎవరో ఇట్లే అప్పట్లో హైదరాబాద్ రావడం చాలా గొప్ప కదా. మా వాడు హైదరాబాద్లో చదువుతాడు అని అంటే ఊళ్ళో ఎప్పుడు చాలా గ్రేట్గా అప్పట్లో హైదరాబాద్లో చదువుకుంటున్నానంటే ఇక తోపు అనమాట. ఎప్పుడు మా జనరేషన్లో ఇక హైదరాబాద్ నుంచి ఊరికి వస్తే మా వాడు మస్తు ఇంగ్లీష్ మాట్లాడతాడు, హైదరాబాద్ కదా చింపేస్తాడని చెప్పినాడు అలా తాత. అరే ఒకసారి మాట్లాడరన్నాడు ఊరోళ్ళు. మాట్లాడారంటే స్టార్ట్ చేసినట్టు ఇంకా రచ్చకట. ఏబిసిడిఈఎఫ్ జిహెచ్హెచ్ఏకి ఎల్ఎంఎన్ఓ పీక్యూఆర్ఎస్ టీయూవి WXYZ అన్నాడంట ఆ పిల్లగాడు. ఊరోళ్ళందరూ అరే మస్తు మాట్లాడారా ఇంగ్లీషు, సూపర్ రా బాబు, మస్తు మాట్లాడేసిండు, అరే మస్తు మాట్లాడుతుంది, మస్తు స్పీడ్గా మాట్లాడుతుంది, ఇంక తెలుగులాగానే మాట్లాడుతుంది ఇంగ్లీష్ అని ఊరోళ్ళంతా సంబరపడ్డారట. రేవంత్ అన్న సంగతి గట్లున్నది. ఎందుకు లేనిపోని వ్యవహారాలు. ఇక ఆయన ఇంగ్లీషే రాస్తే హరీష్ రావు ట్రాన్స్లేటర్ పెట్టుకొని చదువుకోవాలి, కానీ రాదు అని చెప్పి మన ఈ బట్లర్ ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడుకోవాలి మనం? ఎందుకు మాట్లాడినంటే హైదరాబాద్కి వెళ్ళి మీడియం తీసుకొని పోయాడు. ఏదో పెద్ద గొప్పగా చేస్తున్నామని హైదరాబాద్కి వెళ్ళి బస్సులు 2 బస్సులు పెట్టి కంచి తెలుగు మీడియాను, ఇంగ్లీష్ మీడియాను, హిందీ మీడియాను, ఉర్దూ మీడియాను. నేను కూడా అనుకున్న పొద్దుగాల మీడియా వాళ్ళందరూ పోతున్నారంటే ఏదో పెద్దదే ప్రకటిస్తాడు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు ఉంటాయి అనుకున్నా. తీరా చూస్తే ఇవే ఉన్నాయి, తిట్లు పురాణాలే తప్ప పైసా ప్రకటించకుండా వచ్చిండు. పాలమూరు అంచనాలు ఎప్పటికప్పుడు వేసుకోవాల్సిందే. ఇప్పుడు మనకు పాలమూరు రంగారెడ్డి ప్రారంభం నుంచి ఉద్దండాపూర్ వరకు ఉన్న బాటిల్ నెక్స్ అన్ని కూడా క్లియర్ చేయదలుచుకున్నాము. నెక్స్ట్ జూన్లో ప్రాజెక్టు ఎంత అంచనా పడుతుందో కూడా తెలియదు. ఇప్పటికి 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పాలమూరు రంగారెడ్డికి లాస్ట్ గవర్నమెంట్లో. ఇప్పుడు ఇంకా 40,000 కోట్లు కావచ్చని ఒక అంచనా నడుస్తుంది, కానీ ఎస్టిమేషన్ తెలియదంట. మరి ఎందుకో ఎస్టిమేషన్ తెలియకుండా ప్రాజెక్ట్ నడుస్తుంది. డిపిఆర్ లేదా? డిపిఆర్ ఉంటుంది కదా, ఎస్టిమేషన్ లేదని ముఖ్యమంత్రి చెప్తే అది దేనికి దారిస్తుందో ఆయన అర్థం చేసుకోవాలి. శాత కాకపోతే నీకు శాతనైతే లేదని చెప్తున్నా బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డికి. మీకు శాతనైతే మహారాష్ట్రలో పోయి తుమ్మిడేటి దగ్గర, ఎందుకంటే అది ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, మెదక్ వరకు అందరూ వాళ్ళే ఎంపీలు ఎమ్మెల్యేలు, అది వాళ్ళ బాధ్యత. రైతుల కోసం పని చెప్తే ఆయన ఏదేదో మాట్లాడుతున్నాడు. సో మహారాష్ట్ర ప్రభుత్వంతో తుమ్మిడేటి మీద చర్చ. మహారాష్ట్ర తుమ్మిడేటి గురించి మాట్లాడుతున్నాడు. తుమ్మిడేటి వాళ్ళు ఇప్పియాలంట మహారాష్ట్ర వాళ్ళు. ఈయన ఢిల్లీ పోయి ధర్నా చేయాలి. వడ్లు కొనరు కొండలేడని ఏ కూర్చొని మురుగుతే ఏమొస్తుంది? అక్కడ ఢిల్లీలో కూర్చొని ధర్నా చేయాలి, మా వడ్లు ఎందుకు కొండలేరని. అప్పుడు బీజేపీ మీద ప్రెషర్ అవుతుంది. ఈ ఎంపీలు, కేంద్ర మంత్రులు వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు చేతులు ఎత్తేసింది ఎప్పుడో బీజేపీ వాళ్ళు. కేవలం వాళ్ళు ఏమంటారో తెలుసు కదా, అది అనాలే, ఓట్లు అడగాలి, అంతే. ఇంకా వేరే ఏం లేదు. వడ్లు కొనము, ఏమీ కొనము, పత్తి కొనము, మక్కలు కొనము, ఏమీ కొనము అని డిసైడ్ అయిపోయినారు. ఈయన ఫెయిల్ అవుతుండు, వాళ్ళు ఫెయిల్ అయినారు ఎట్లా, కానీ ఈయన కూడా ఫెయిల్ అవుతుండు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం కొట్లాడుతున్నారు. ఎవరు? ముఖ్యమంత్రి, బీజేపీ వాళ్ళు. సిగ్గుపోతుంది ఏమని చెప్తే. ఈ తెలంగాణ ముఖ్యమంత్రి, 2 కేంద్ర మంత్రులు మహారాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ కోసం కొట్లాడుతున్నారు. ఇంకా వీళ్ళు తెలంగాణను ఏమో చేస్తామని చెప్తున్నారు, రోజు రోజు మాట్లాడుతున్నారు. పాపం బట్టి విక్రమార్క తీసింది చూడు. ఇంకా ఒక ఆయన గోసి కట్టుకొని రాజశేఖర రెడ్డి అనుకుంటాడు, గట్లం పడి తిరిగి. గోసి కట్టుకున్న వాళ్ళందరూ రాజశేఖర రెడ్డి అయితే బాగానే ఉంది. ఆయన ఎవరి గురించి అన్నాడో కానీ అది బట్టి విక్రమార్క తగలబెట్టిండు. ఫైనల్గా ఏంటంటే ఇన్ని చెప్పిండు కదా, మొత్తం కర్వేం చేస్తాం, ఎస్టిమేషన్స్ లేవు, అది చేస్తాం, ఇది చేస్తాం, ప్రాజెక్ట్ అంటే మేమే. ఇంకా చాలా ఉన్నాయి వీడియోలు, టైం లేదు కాబట్టి చూపించలేకపోతుంది. తెలంగాణ ప్రాజెక్టులకు చంద్రబాబు నాయుడు ఎన్ఓసీ ఇవ్వాలంట అర్జెంటుగా. ఎందుకు నువ్వు దిగిపో, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు, ఎన్ఓసీ ఎందుకు అవసరం లేదు కదా. ఇవన్నీ ఈ సబ్ కాంట్రాక్ట్ ఎందుకు, డైరెక్ట్ కాంట్రాక్ట్ అవుతారు తెలంగాణ ప్రజలు. ఎన్ఓసీలు ఇవ్వాలంట ప్రాజెక్టు కట్టుకోరని. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేకపోతే చంద్రబాబు నాయుడు అర్థమైతే లేదు. మీ అడ్వైస్ ప్రకారమే ముందుకెళ్దాము. అదే ఎట్లా చేద్దామో, ఇప్పుడు మన జిల్లా గురించి సంపూర్ణమైన అవగాహన ఉన్నది. ఇంత లోతుగా స్టడీ చేసినావు కదా, అదే సోదరా, నిధుల దీనికి కూడా మళ్ళీసారి ఉత్తమన్న అశోక్ కుమార్ని ఒకసారి పిలుచుకొని ఒకసారి కూర్చొని మాట్లాడితే మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది. ఒకసారి మంత్రి ఏంటంటే ఎవరో జర్నలిస్ట్, ఇక్కడి నుంచి తీసుకుపోయిన జర్నలిస్ట్ కాదు, ఇక్కడి నుంచి తీసుకుపోయిన జర్నలిస్ట్ అయితే వేరే ఉన్నాయి క్వశ్చన్స్, కానీ అక్కడ లోకల్ జర్నలిస్ట్ ఎవరు అడిగినారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు, మొత్తం అప్లపాలైంది, జీతాలకే పైసలు లేవు. ఇప్పుడు మీరు ఈ ప్రాజెక్టుకు 40,000 కోట్లు 50,000 కోట్ల ఎంత అవుతుందో, ఈ ప్రాజెక్టులు కానీ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారంటే నీ సలహా ఇయ్యంటుంది జర్నలిస్ట్ని. ఇన్ని మాట్లాడి ఏం లాభం? 100 నోములు నోమి లాస్ట్కి పోయి చేతులు అడిగినట్టు ఇన్ని మాటలు మాట్లాడి లాస్ట్కి వచ్చేసి ఆ జర్నలిస్ట్ సలహా ఇవ్వాలంట. ఉత్తమ్ కుమార్ నేను కలుస్తారంట. ఉత్తమ్ కుమార్ నువ్వు కలువు, సలహా తీసుకో, ఆయన కొద్దిగా లోతుగా చేసిండు నిధుల గురించి అంటే డబ్బులు లేవు, మాటలే కోటలు దాటుతున్నాయి సార్. మీరు మామనార్లో మాట్లాడిన మాటలు రాష్ట్రం అంతా విన్నది. ఇంకేం చెప్తాం? ఒక ముఖ్యమంత్రి ఈ మాట్లాడేటప్పుడు ఎంత కేర్గా మాట్లాడాలనో అంత నెగ్లియన్స్గా మాట్లాడుతున్నాడు.
పోయిన సబ్జెక్ట్ ఏంది, మీరు మాట్లాడిన మాటలు ఏంది, మామనార్కు మీరు ప్రకటించింది ఏంది, మామనార్ ప్రజలకు వచ్చింది ఏంది, మామనార్ ప్రజలకు అనుకుంటారు కదా, అరే మా జిల్లా ముఖ్యమంత్రి వచ్చేసిండు ఏమని ఇస్తాడని. ఏమి ఇచ్చేదలేదు గేలే, కానీ ఈయన ముఖ్యమంత్రి కావడమే మామనార్కు మంచి అవకాశం అంట. కాబట్టి ఇప్పుడే చేసుకోవాలంట. వాళ్ళు జనం చేసేది ఏం లేదు, మీరే చేయాలి జనాలకు. ఆ మంచి అవకాశం జనం అనుకోవాలి, అరే మా జిల్లాకు మంచి అవకాశం వచ్చిందని అనిపిస్తుంది అట్లా. ప్లీజ్ సబ్స్క్రైబ్.